నాకివ్వవా ఫోను? నేను రైమ్స్ చూస్తాను. ఉండండిరా, అస్తమాను ఫోన్ ఫోన్. పోయి చదువుకోండి, వెళ్ళండి. వీడొకన్నాడు, మరి తప్పు కదా, అమ్మలా ఎదిరించచ్చా? అమ్మ చెప్పేది కూడా మీ మంచి కోసమే కదా. అమ్మ నాన్న దేవునితో సమానం. మరి వెళ్ళండి, వెళ్ళమ్మకి సారీ చెప్పండి. సారీ అమ్మా. అయినా ఫోన్లు ఎందుకురా, చక్కగా మన పొలాలు తిరిగి గోదావరి దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాం. పదండి. గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి. పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి. పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా ఒళ్ళు, పక్షుల అరుపులు ఆడసే ఆటలు చూడని కేసాలవే కళ్ళు. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలాగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలాగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల. కారు మబ్బులు కావడి కుండలు కాలి నడకలే నా బండ్లు, సన్న జాజులు సందె పొత్తులు సత్తి కూడుల పిడికిళ్ళు. కారు మబ్బులు కావడి కుండలు కాలి నడకలే నా బండ్లు, సన్న జాజులు సందె పొత్తులు సత్తి కూడుల పిడికిళ్ళు. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలాగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలాగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల. పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది సేదబావిగిలక గిర్రుమంటుంటే గల్లు మన్నాయే చమికిళ్ళు, ఆవు మందలతో అడవి పువ్వులతో జింక పిల్లల గెంతుళ్ళు. సేదబావిగిలక గిర్రుమంటుంటే గల్లు మన్నాయే చమికిళ్ళు, ఆవు మందలతో అడవి పువ్వులతో జింక పిల్లల గెంతుళ్ళు. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలాగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలాగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల. పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి. చెరువు గట్టు మీద తుమ్మ చెట్టు కింద తుర్రుమన్నాయే తూనిగలు, వరిగడ్డి మోపులు వయ్యారి నడకలు ఎక్కి బామల చిందుళ్ళు. చెరువు గట్టు మీద తుమ్మ చెట్టు కింద తుర్రుమన్నాయే తూనిగలు, వరిగడ్డి మోపులు వయ్యారి నడకలు ఎక్కి బామల చిందుళ్ళు. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలాగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలాగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల. పూర్వకాలం నుండి భారతదేశ కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబంలో ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు వేడుకే. పిల్లల పెరుగుదలకు గొప్ప పాఠశాల ఏదైనా ఉంది అంటే అది ఉమ్మడి కుటుంబం మాత్రమే. ఉమ్మడి కుటుంబాల్లో పెరుగుతున్న పిల్లలు ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం లాంటి వాటితో బాధపడే అవకాశం
చాలా అంటే చాలా తక్కువ. కష్టం, నష్టం, సుఖం, సంతోషం అన్నీ పంచుకోవడానికి కుటుంబం ఉంటుంది. ఇంటిలో ఉండే పెద్దవారి వల్ల పిల్లలకి మంచి సలహాలు లభిస్తాయి. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు, కష్టాల్లో ఉన్నప్పుడు అభయం ఇవ్వటానికి ఎప్పుడూ వెనుక కుటుంబ సభ్యులు ఉంటారు. కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని గుర్తు చేయటమే మా లక్ష్యం, మా ఉద్దేశ్యం.